పాప్కార్న్ ప్యాషన్ సభ్యులందరికీ, వీక్షకులందరికీ శుభాభివందనాలు. అడిగితే అడిగావంటావు గానీ, ధైర్యానికి భయం పుట్టించడం ఏంటి స్వామి? ఏందీ పైత్యం? ఇది ఇంకొక పాదఘట్టమేమో అని వీక్షకులకు భయం వచ్చేలా చేసింది ఈ ట్రైలర్. ఇదేనేమో ధైర్యానికి భయం పుట్టించడం అంటే. జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులకు ఇది నచ్చకపోవచ్చేమో గానీ, కుదిరితే ఓపికతో చర్చిస్తున్న అంశాల్లో ఎక్కడైనా తర్కం లేకుండా ఉందని తెలిస్తే వేలెత్తి చూపించండి, మాట్లాడుకుందాం. అప్పుడు మాట్లాడుకుందాం. మన తెలుగు చిత్రాల్లో హీరో ఎవడండి? ప్రజలకు దేవుడు, ప్రజలను హింసించే ప్రతి నాయకులకి యముడు. ప్రజలకు ధైర్యాన్ని ఇస్తాడు, ప్రతి నాయకులకు భయం పుట్టిస్తాడు. ప్రతి నాయకులకి ధైర్యం ఎక్కువ అనే అవలక్షణం వల్ల తప్పుడు పనులు చేయరు. కొంతమంది అలా ఉండొచ్చేమో కానీ, అదే పనిగా ఉండేవాళ్ళు మాత్రం అత్యాశ లేక అహంకారం లేక పైత్యం మితిమీరి వారికి బలగం ఉండి తప్పుడు పనులు చేస్తారు. అలాంటి అవలక్షణాలను నిర్మూలిస్తానని శాసించేలా పెట్టుంటే విపరీతమైన విశేషమైన ఆదరణ ఉండేది ఈ ట్రైలర్కి. అలా కాకుండా ఈ ట్రైలర్లో చూస్తే తన సొంత మనుషులే వాళ్ళ ధైర్యాన్ని తగ్గించుకుని భయపడి ఉండండి అని చెప్పడం విడ్డూరంగా ఉంది. తప్పుడు పనులు చేస్తే చంపేస్తానని బెదిరించడం ఒక లెక్క, లేకపోతే ఎవరి అండను చూసుకొని చేస్తున్నారో ఆ అండనే లేకుండా చేస్తానని చెప్పడం ఇంకొక లెక్క. కానీ ఇక్కడ ఇదేదో గొప్ప సంభాషణ అన్నట్లుగా సహజంగా లేని దాన్ని పదే పదే మన మీద గొప్ప సంభాషణ గొప్ప గొప్ప అని ఊదరగొట్టినట్లుంది. ట్రైలర్ మొదట్లో సందర్భం ఏమిటో తెలియకుండానే ప్రకాష్ రాజ్ గారి పాత్ర అసందర్భంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు. దాదాపు కన్నప్ప చిత్ర టీజర్లో ఇచ్చిన బిల్డప్ లాగానే పేలవంగా ఉనింది. ప్రకాష్ రాజ్ గారి గంభీరమైన గొంతుతో కొంచెం తేరుకున్నారని చెప్పాలి. అసలు ఈ ట్రైలర్లో జూనియర్ ఎన్టీఆర్ గారిది ద్విపాత్రాభినయం అని చెప్పడం వల్ల జరిగిన మేలేంటి? సరే, దేవరగా పెద్ద తారక్ పాత్ర తర్వాత వచ్చే చిన్న తారక్ పాత్రలాగా కూడా అనిపించలేదు. అది చిత్రంలోని ఆశ్చర్యపరిచే విషయంగా పెట్టుండొచ్చు కదా. అసలు కథను కావాలని 2 భాగాలుగా చేసేందుకే కొడుకు పాత్రను పెట్టారేమో అని ఒక ప్రశ్న. అలానే మనల్ని తికమక పెట్టాలని కావాలని చేశారా, లేక వాళ్ళకు ఒక లక్ష్యం లేక ఈ ట్రైలర్ని ఇలా కట్ చేశారా తెలియదు. చిన్న తారక్ ఒక చోట తన నానమ్మతో తన నాన్నను ఉద్దేశించి, పని మీద పొయ్యుంటే తిరిగి వచ్చేవాడు, పంతం మీద పోయున్నాడు నీ కొడుకు అని పెట్టి, ఆ వెంటనే మళ్ళీ ప్రకాష్ రాజ్ గారి పాత్ర వాయిస్ ఓవర్తో దేవర సముద్రంలోకి వెళ్ళి 2 సంవత్సరాలు అయ్యుండాయి అని పెట్టారు. అంటే చిన్న తారక్ పెద్ద వరకు పెద్ద తారక్ ఉన్నాడనమాట. అయినా తను భయస్థుడిలాగా పెరిగాడు తన నాన్న ఉండగానే. ఏంది గందరగోళం? కొరడాతో మనల్ని కొట్టి మన బాధను చూసి నవ్వినట్లుంది. ఇంకా చూస్తే వాయిస్ ఓవర్తో ట్రైలర్ మొదలు పెట్టడం పర్లేదు. తర్వాత ఆయా పాత్రలు స్వతహాగానే చెప్పే సంభాషణలు అలానే నేపథ్య సంగీతంతో సాగుతుండగా అసందర్భంగా మళ్ళీ ప్రకాష్ రాజ్ గారి పాత్ర వాయిస్ ఓవర్ కేవలం ఈ 2 సంవత్సరాల మాట చెప్పేందుకే. ఏందిది అని గట్టిగా గొంతు చించుకొని అరవాలనిపిస్తుంది. ఏ ట్రైలర్లో అయినా ఆశ్చర్యపరిచే అంశాలతో నింపితే ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆశ్చర్యపెడుతున్నామనుకుని గందరగోళంగా చేస్తే చిరాకు పుట్టి చిత్రం చూడాలన్న ఉత్సాహం పోతుంది. ఇక్కడ పనిగట్టుకుని నిరుత్సాహపరిచినట్లు అనిపిస్తుంది. అలానే ట్రైలర్ ఉన్న 2 నిమిషాల 40 సెకండ్లో నాకు తెలిసి మొత్తం రాత్రే జరిగిన కథలాగా చూపించారు. అని అడిగితే మొత్తం స్టూడియోలోనే తీశారు కాబట్టి అలా ఉందనిపించింది. అందుకే ఈ చిత్రంలో ఛాయాగ్రహణం అంటే ఫోటోగ్రఫీ లేక సినిమాటోగ్రఫీ చాలా కష్టం, సుమారుగా ఉందనిపించింది. ముఖ్యంగా చివరిలో ఆ సొరచేపతో సముద్రం నుండి బయటకు రావడం ఎంతో కృత్రిమంగా ఉందంటే అతిశయోక్తి కాదు. బొమ్మలు పెట్టినట్లుంది. కాదు అక్కడ విఎఫ్ఎక్స్ బాగుంది అని వాదిస్తే మరి అంత వైడ్ యాంగిల్ ఫ్రేమ్లో కాకుండా, అలా అని మరీ దగ్గరగా తారక్ ముఖం మాత్రమే కనిపించేంత దగ్గరగా కాకుండా కొంచెమన్నా దగ్గరగా చూపించుండాలి కదా. చూపిస్తే ఎక్కడ నాసిరకంగా బొమ్మల్లాగా కనిపిస్తుందనే భయంతోనే అలా చేశారనిపించింది. ఇక ఈ చిత్రం కొరటాల గారి కోసం 1% కూడా చూడాలనే కుతూహలం అయితే కలగలేదు. ఇక అంతా మన జూనియర్ ఎన్టీఆర్ గారి భుజస్కంధాల మీద పూర్తిగా ఆధారపడి ఉంది. మొన్నే ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రంలో దళపతి విజయ్ గారిని తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయంలో చూశాము. కానీ అందులో పూర్తిగా వేష వస్త్రధారణ నుండి మాట్లాడే విధానం అన్నింటిలోనూ తేడా ఉండేలా చేశారు. దానికి మించి అంతే వైవిధ్యంగా విజయ్ గారి నటన, ఆయన ఆహార రీతితో హావభావాలతో తెరను తగలబెట్టేశారు. కానీ ఇక్కడ వారి రూపకల్పనలో ఒకడు ధైర్యవంతుడు, మరొకడు భయస్థుడులాగా చూపించారే కానీ ఇంకా చూస్తే పెద్ద ఆయన ఎప్పుడు నల్ల దుస్తులతో ఉన్నాడు, చిన్నోడు రంగురంగుల బట్టలు వేసుకొని ఉన్నాడు. పెద్దగా తేడా తెలియట్లేదు నాకైతే. అందుకే తారక్ గారికి నా చిన్న విన్నపం, ఇలా తండ్రి కొడుకుల్లాగా ద్విపాత్రాభినయం చెయ్యొద్దు కదా. ఆంధ్ర వాళ్ళ శక్తి చూసాం కదా, ఎందుకు చెప్పండి? వద్దు.
ఈ చిత్రాన్ని చూసే ఆసక్తి అయితే నశించింది. కానీ జూనియర్ ఎన్టీఆర్ కోసం చూడాలి. ఇలాంటప్పుడు యుఎస్‌లో ఒక్క టికెట్‌కి $30-35 పెట్టి దోచుకుంటున్నారు. నిలువు దోపిడీ చేస్తున్నారు. కుటుంబంతో చూసేందుకు వీలు లేకుండా చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు. ఎప్పుడండి ఫుట్‌ఫాల్స్ పెంచుకోవాలని చూస్తాము? ఆర్ఆర్ఆర్ తర్వాత వస్తున్న తారక్ చిత్రం ఇది. యుఎస్‌లో స్థానిక ఆంగ్ల సమీక్షకులు, విశ్లేషకులు ఎలా చూసి 10 మందిని చూడమని చెప్పగలరు? దూరదృష్టి లేకుండా యుఎస్‌లో తెలుగు చిత్రాలను చంపేస్తున్నారు. ఇదండి దేవర ట్రైలర్ వివరాలు, విశ్లేషణ. 35 చిన్న కథ కాదు, చిత్ర విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు అచ్చ తెలుగులోనే విశ్లేషణ చెప్పే మీ ప్రియమైన ఏకైక తెలుగు విశ్లేషకుడు.